ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సామెతలు 1:5 జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకునను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకునను. ప్రియమైన వాళ్ళరా, జ్ఞానము కలిగిన ప్రతి వ్యక్తి వింటాడు, పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఆలకించినట్లయితే వినటానికైనా నేర్చుకోవటానికైనా ఆసక్తి కావాలి, ఇష్టము కావాలి. మనము ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఏమి వింటున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము, ఏమి సంపాదించుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యము. చూడండి, నేర్చుకొనుటకు ఆసక్తిని మన జీవితంలో కలిగి ఉండాలి. ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలి, ప్రాథమికమైన సత్యాలు నేర్చుకోవాలి, జ్ఞానయుక్తమైన మాటలు నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, అది ఎంతో జీవితంలో ప్రాధాన్యమైనది. ఎప్పుడైతే మన హృదయము నేర్చుకోవటానికి ఇష్టపడుతుందో అప్పుడంట సరైన నడవడి అనేది మన జీవితంలోనికి వస్తుంది. నేర్చుకోవటానికి ఎప్పుడూ కూడా సంసిద్ధముగానే ఉండాలి. ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నేర్చుకునే విషయంలో ఏ రోజు కూడా కష్టముగా మారకూడదని. ఆనాడు యేసుక్రీస్తు వారు మార్తా మరియలు ఇంటికి వచ్చినప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎన్నో నేర్చుకుంటుందంటండి. ఆయన పాదాల దగ్గర కూర్చుని. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే నేర్చుకోవటానికి తను ఇష్టపడుతుంది. నేర్చుకునే వారిగా మనము జీవించాలి. నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే ఎలాగండి? ప్రతి విషయంలో, ప్రతి లేఖనమును, దేవుడిస్తున్న సమస్త జ్ఞానమును వినాలి, నేర్చుకోవాలి, ఆ ప్రకారముగా జీవించాలి. నేర్చుకోకపోతే ఏమీ కూడా సాధించలేం. ఈ రోజున చాలామంది దేవుని ఎదుట కూర్చుని నేర్చుకోలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో కూర్చుని నేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చెంత నిలిచి నేర్చుకునేవారిగా ఉంటాం. ఎందుకు నేర్చుకోవాలంటే, నీవు నేర్చుకుంటే ఇతరులకు నేర్పగలుగుతావు. ఎంతోమందిని ఒక మంచి మార్గంలోనికి నడిపించగలుగుతాం. కాబట్టి నేర్చుకొనుటకు ఇష్టము కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.